నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. న్యూమరాలజీ మొబైల్ నంబర్ గురించి మనం చెప్పాం. ఇవాళ నిన్న నేను చూశాను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంటే ఇప్పుడు దీనిలో రాజకీయంగా మనకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ పార్టీలో ఏ నంబర్ ఉన్నది, వాళ్ళు యాజ్ ఎ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ పేరు పెట్టుకున్నారా, ఏ డేట్లో ఆ పార్టీ ఓపెనింగ్ అయింది, ఏ డేట్లో వాళ్ళకి ఎండింగ్ అయిపోయింది. షర్మిలక్క గారు ఈ పార్టీకి అధ్యక్షుండే. మనం ఓన్లీ దీనిలో మనం చూసుకునేది ఏంటంటే ఎన్ని అక్షరాల పేరు వల్ల, ఎలాంటి నంబర్ వల్ల వాళ్ళకి ఎలా ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఆమె పార్టీని రన్ చేశారు. ఇంత వాకింగ్ డిస్టెన్స్ తోని టోటల్ తెలంగాణ అంతా సగం తిరిగి ఒక మంచి గట్టి లేడీ అనుకున్నప్పుడు తర్వాత ఆమె పార్టీని కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేసేసారు. ఇలా మనం అదే దాని విషయంలోనే మాట్లాడతాం. ఓకేనండి. మీరు ఫస్ట్ టైం నా ఈ చూస్తా అంటే నా వీడియోస్ కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇదండి. ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో 73 నంబర్ ఇచ్చారండి యాజ్ ఎ న్యూమరాలజీ ప్రకారం. ఇంకో సెక్షన్లో 50 నంబర్ ఇచ్చారు. సూపర్ అన్న పేరు ఇచ్చారండి వైఎస్ఆర్ తెలంగాణ. కానీ ఒక మిస్టేక్ జరిగిపోయింది. మనం ప్రతిసారి చెప్తా ఉన్నప్పుడు, నేను కూడా ప్రతిసారి చెప్తా ఉన్నా, ఈ పార్టీకి అక్షరాలు 17 అక్షరాల పేరుకి 73 నంబర్ ఇచ్చారు. అంటే 17 డిజిట్కి 73 నంబర్ ఇచ్చారు. పేర్ల మాత్రం శనిబాయ్ సూర్య కాంబినేషన్ వల్ల ఈ పార్టీ అన్నది క్లోజ్ అయిపోయింది. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక ముందుకు ఉండదు. కారణం ఏంటిదంటే మాత్రం ఈ పేరు పెట్టినప్పుడు ఏ సంఖ్యాశాస్త్ర గారు పెట్టారో తెలియదు, కానీ ఈయన జాగ్రత్త తీసుకోకుండా పార్టీ పేర్ల 17 అక్షరాల పెట్టారు, 73 నంబర్ పెట్టారు. 1/7 is a 8 and 7/3 is a 10 is a 1. సూర్యుడు అండ్ శని అతి శత్రు. మీరు చూసుకోవచ్చు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో 17 అక్షరాలు ఉంటాయి. అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం 73 అని 50 నంబర్ ఉంటుంది. వాళ్ళ డేట్ ఓపెనింగ్ చేసే డేట్ కూడా 8 జూలై 2021లా ఈ పార్టీ అనేది ఓపెనింగ్ అయింది. 8వ తారీఖు పుట్టిన పార్టీ 73 నంబర్ తీసుకొని పుట్టుకున్న వల్ల కరెక్ట్ 17 మంతే నడిచింది ఈ పార్టీ. 17 మంత్లోనే ఈ పార్టీ అన్నది క్లోజ్ అయిపోయింది. కారణం ఏంటిదంటే పార్టీ పెట్టినప్పుడు పేరుని చూశారు, కానీ అక్షరాలు కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోలేదు. అది న్యూమరాలజీ అంటే. లేకపోతే ఇంత పెద్ద పార్టీ పెట్టినాక, ఇంత ముందుకు పోయి ఇంత కష్టపడినాక షర్మిలక్క గారు ఎందుకు పార్టీని కాంగ్రెస్ను విలీనం చేసేశారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదండి దానివల్ల వాళ్ళ పేర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోలేదు ఏంటంటే ఆ న్యూమరాలజీ 17 అక్షరాల పేరు పెట్టినప్పుడు, ఒకటో నంబర్ పెట్టినప్పుడు అది కంపల్సరీ పడిపోతుంది. పడిపోయింది కూడా. అది మీరు కూడా చూశారు. అదే ఇట్లా మనం చూసేది. మనకి రాజకీయంకి సంబంధం గురించి నేను మాట్లాడలేదు. ఇలా ఎవరిని కూడా నేను ఎందుకు ఈ క్లోజ్ చేశారు ఆ విషయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చాను. ఒక పార్టీ ఎలా క్లోజ్ అయిపోతుంది, పార్టీ కూడా క్లోజ్ అయిపోతుంది. రాంగ్ నంబర్ పెట్టినప్పుడు, రాంగ్ ఓపెనింగ్ డేట్ పెట్టినప్పుడు కూడా పార్టీ కూడా 17 మంత్ కన్నా ఎక్కువ నడవలేదు. ఇదండి ఇక్కడ మిస్టేక్ జరిగింది. మీరు స్వయంగా కూడా గూగుల్ చేసుకోవచ్చు. 8 జూలైకి 2021కి ఓపెనింగ్ అయింది. వాళ్ళ పేర్ల నెంబర్ 73 నెంబర్ ఉన్నది. వాళ్ళ పేర్ల అక్షరాలు మాత్రం 17 ఉన్నాయండి. అంటే మీరు కంపల్సరీ పేరు పెట్టినప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇదండి. ఓ పార్టీకి అయితే ఏంది, ఓ షాప్కి అయితే ఏంది, ఓ కంపెనీకి అయితే ఏంది, ఒక పిల్లల పేరు పెడితే ఏంది. పేరు పెట్టారనుకోండి, కంపల్సరీ ఆ పేర్ల మంచి నెంబర్ ఉండాలి. మీరు ఇంట్లో ఒక కుక్కను కూడా తీసుకొచ్చి దాని పేరు టైగర్ పెట్టారనుకోండి, ఆ రకంగానే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వా వా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు పేరు పెట్టేదానికి మీరు కంపల్సరీ మీరే గూగుల్ చేసుకుని చూసుకోండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో 17 అక్షరాలు ఉన్నాయి. ఎక్కడైనా కూడా దాని న్యూమరాలజీ మీద కొడితే మీకు కంపల్సరీ ఒక సెక్షన్లో 50, ఇంకో సెక్షన్లో 73 నెంబర్ కనబడుతుంది. ఇదైతే పార్టీ క్లోజ్ అయిపోయింది. అదే ఒక వ్యక్తిగతంగా ఇలాంటి నెంబర్ ఉంటే ఆ వ్యక్తి కూడా క్లోజ్ అయిపోతాడు. లేకపోతే బతికిన రోజు వరకు కష్టాలే ఉంటాయి. డెవలప్మెంట్ కాదు, హెల్త్ ఇష్యూ, యాక్సిడెంట్లు, ఇవే సమస్యలు వస్తూ ఉంటాయి. మన పేరులో కూడా ఒక మంచి నెంబర్ ఉంటే మన లైఫ్ అన్నది సక్రంగా నడుతూ ఉంటుంది. ఇదైతే ఓన్లీ పార్టీ క్లోజ్ చేశారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు, సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి పేర్లో ఇలాంటి నెంబర్స్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పేర్లో ఉన్నదా లేదా ఇలాంటి ప్రాబ్లం మీరు చూసారా?
మీరు కంపల్సరీ చూసుకోండి మీ పేరుని. మా పేర్లో ఎలాంటి నెంబర్ ఉన్నదా లేదా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దీనివల్లనే క్లోజ్ అయిపోయింది. ఆమె ఓపెనింగ్ డేట్ కరెక్ట్ లేదు, ఆమె పేర్లో ఉన్న అక్షరాలు కరెక్ట్ లేదు, ఆ అక్షరాలకి సంఖ్యాబలం అన్నది కరెక్ట్ లేదు. న్యూమరాలజీ చేయాలంటే మాత్రం నాట్ ఈజీ. దాన్ని చాలా చూసుకొని ఆసిపూస చూసినాకనే న్యూమరాలజీకి అక్షరాలతో సహా వాళ్ళ పేర్లను కూడా మనం కరెక్షన్ ఇవ్వాలి. ఇదండి, దీనివల్లనే ఆ పార్టీ అన్నది క్లోజ్ అయిపోయింది. పార్టీ క్లోజ్ అయిపోయింది, మనకు అలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మనం రాజకీయం చేస్తలేము. నేను చూసే ప్రేక్షకుల గురించి చెప్తాను. మీ పేర్లో ఇలాంటి నంబర్స్ ఉంటే మీరు చూసుకున్నారా? చూసుకోలేదు, చూడండి, చెక్ చేసుకోండి. మీకు ఏమైనా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా లేవా. నెగిటివ్ నెంబర్స్ లేకపోతే ఎప్పటికైనా మీరే విజయం సాధిస్తారు. కానీ నెగిటివ్ నెంబర్స్ ఉంటే విజయం సాధించే దానికి పోయినా కూడా అక్కడి నుంచి వెళ్ళి డౌన్ అయిపోతారు. నేను ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి కావచ్చు, కానీ అక్కడ నిలబడి ఉండాలంటే చాలా కష్టం. దేవుడే సార్ కూడా ప్రధానమంత్రి అయ్యారు, నరేంద్ర మోదీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. 10 years అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎన్ని నెలలు ఉన్నారు. అలానే కొంత ఒక వ్యక్తి సినిమా యాక్టర్, హీరో 10 సినిమాలు తీస్తాడు, కానీ పేరు బాగాలేకపోతే ఆ స్థానం మళ్ళీ దొరుకుతుంది, మళ్ళీ చేరలేడు అక్కడికి. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటా, P బాగుండాలి. మన పేరు, మన పెళ్లి డేటు, మన ఫోన్ నంబర్, ఈ మూడు బాగుంటే మన జీవితం అన్నది సూపర్ 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 సూపర్గా ఉంటుంది. ఎవరితో పని లేదు. మరే మూడు బాగున్నాయో ఏవో చూసుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేష్, మన పేరు, మన పెళ్లి డేటు, మన ఫోన్ నంబర్. పక్కన వాళ్ళు ఏం చెప్తానో మనకి ఎవరితో పని లేకుండానే ఉండాలి. ఎందుకంటే మీ జీవితం, మీరు ముందుకు పోవాలి, మీరు డబ్బులు సంపాదించాలి. మీరు లక్ష్యంలో ఎన్నో కోట్లు సంపాదించుకోవాలి. మీకు ఆశ ఉన్నా, మీరు హీరో కావాలన్నా, మీరు పోలీస్ కావాలన్నా, మీరు సినిమాలకు పోవాలన్నా, excuse me, దేనికన్నా వెళ్ళన్నా కూడా మీరు కంపల్సరీ మీదే బాధ్యత. ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేయాలనుకుంటే, ఒక వ్యక్తి డాక్టర్ కావాలనుకుంటే, ఒక వ్యక్తి ఇంజనీర్ కావాలనుకుంటే, ఒక వ్యక్తి పోలీస్ కావాలనుకుంటే, పోలీస్ కావాలంటే మీ పేర్లో పోలీస్ నంబర్ ఉన్నాయా అది చూసుకో. డాక్టర్ కావాలంటే మీ పేర్లో డాక్టర్ నంబర్ ఉన్నాయా అవి చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటేనే కదా అండి ఇలాంటి రాంగ్ నంబర్ రాకపోతే మన జీవితం అన్నది అనుకూలంగా ఉంటుంది. అయితే నేను చెప్పాను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ క్లోజ్ అయిన కారణం ఏంటంటే అక్షరాల సమూహాల వల్ల వాళ్ళు డెవలప్ కాలేకపోయారు. వాళ్ళ పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళు రాలేపారు. కారణం ఏంటంటే పార్టీ పేర్లు కొంత ప్రాబ్లం ఉంది. దానివల్ల వాళ్ళ దిక్కు ఒక పెద్ద పెద్ద వ్యక్తులు రాలేని వల్ల, వ్యక్తి లేవ అంటే పెద్ద హస్తిలు అంటే పెద్ద పెద్ద వేరే పార్టీలకి రాలేని వల్ల పార్టీ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే నెగిటివ్ పేరు, నెగిటివ్ నేమ్ ఉన్నప్పుడు కంపల్సరీ మనకు నెగిటివ్ ఎఫెక్ట్లు చూపిస్తాయి. ఒకటే వ్యక్తి కష్టపడతా ఉంటాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు, కానీ ఆయన దిక్కు సపోర్ట్, ప్రజల సపోర్ట్ ఉండే కానీ ఒక పెద్ద ఒక హోదా ఉన్న వ్యక్తి రాలేదు. ఆ విషయంలో నేను చెప్పాను మీరు కంపల్సరీ మీరు పార్టీ పెట్టినా మీ పేరుని చూసుకోవాలి, మీ పేరుని చూసుకోవాలి, మీ ఇంట్లో ఫోన్ నెంబర్ని చూసుకోవాలి, మీ ఇంట్లో వాస్తుని చూసుకోవాలి. అప్పుడే మీరు ఏదైనా పార్టీలో మంచి పొజిషన్లో డెవలప్మెంట్ కావచ్చు అండి. ఇది మీకు కూడా, ఆ పార్టీలో కూడా అందరికీ వస్తుంది. మన పేరు ఎక్కడ పేరు పెట్టారో ఆ పేర్ల అక్షరాలు ఎన్ని ఉన్నాయి, ఆ అక్షరాలకి సంఖ్యాబలం ఎట్లున్నది అవి చూసుకోవాల్సింది బాధ్యత మనదండి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. ఓకే అండి. నా మీకు ఈ వీడియో వస్తే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి.